అయిపోతుంది మొత్తం. సీతారాం గారు చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఈ సమన్వయంతో ముందుకు వెళ్తారా లేదా అన్నదా మీ ప్రశ్న? అవునండి, సమన్వయం సెట్ అయిపోతుందా ఇప్పుడు దాకా? ఇప్పుడు ఇవన్నీ ఇంకా దగ్గరకు వచ్చేసినాయి కదా ఎన్నికలు, అందుకని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక గడిచిన 6 నెలల నుంచి దాదాపు జనసేన మేము బీజేపీ తోటి ఉన్నామని చెప్పింది, ఓ పక్కన టీడీపీ తోటి ఉన్నాము, ఓట్లు చెల్లకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము, మేము పని చేస్తున్నాము, కలిసి ఉంటామని చెప్తున్నారు తప్ప. కానీ అసలు 6 నెలల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పార్టీకి అసలు యాక్చువల్గా ఏంటంటే ఎవరో ఒక్కడ క్యాండిడేట్ ఉండాలి, ఏ క్యాండిడేట్ ఎక్కడ ఉండాలి, ఎవరికి ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు అన్నది ఈ పార్టీకి అసలు ఫైనలైజ్ అయిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎందుకంటే రేపు పొద్దున ఇది వస్తుంది, మన ఎలక్షన్ నోటీస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరికి సీట్ ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా అలకపాన్పులు ఎక్కడం అన్నది తప్పదు. ఇక్కడ ఏమైపోయిందంటే దీంట్లో నా అబ్జర్వేషన్ ఏమిటంటే, చూస్తున్న దాంట్లో ఏమిటంటే చంద్రబాబు గారు పెద్దన్న పాత్ర వహిస్తున్నారు. ఆయన చెప్పిన చోట ఆయన చెప్పిన వాళ్ళకి ఆయన గెలిపించుకునే బాధ్యత ఆయన మీద ఉన్నట్టుగా కనబడుతున్నది. వీళ్ళందరినీ గెలిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నట్టున్నది. ఆ బాధ్యతలో భాగంగానే ఇవన్నీ సెట్ చేసేటికి టైం పడుతుంది. ఎందుకంటే ఎవరు క్యాండిడేట్, ఎక్కడ క్యాండిడేట్, ఎవరు నిలబడాలి, ఎవరు నిలబడకూడదు, ఏమిటన్నది అనేది ముందుగానే అనుకుని ఉంటే అది ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇన్ని సీట్లు అని ఫైనలైజ్ అయింది మొన్నే. కాబట్టి ఇంక సీట్ ఎవరిని ఎక్కడ నిలబెట్టాలన్నది ఫైనలైజేషన్ వచ్చేటికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న టైం అయితే నేను అనుకోవడం రేపు అనౌన్స్ చేయగానే క్యాండిడేట్లు కూడా అనౌన్స్ అవుతారని అయితే నేను అనుకోను. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, ఇంకా టైం పడుతుంది. మూడోది, బీజేపీ ఆలోచన ఏమిటంటే, బీజేపీ ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం, గతంలో ఏంటంటే సౌత్ వేరు నార్త్ వేరు అని చెప్పి కొంత డిఫరెన్సెస్ వచ్చినాయి. సౌత్ వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు, నార్త్ వాళ్ళని పట్టించుకుంటున్నారని వచ్చింది. కాబట్టి సౌత్ లో ఎట్టి పరిస్థితుల్లో తన వాళ్ళని గెలిపించుకోవాలని బీజేపీ కూడా ఒక దీక్షతోటి అక్కడ ఒక అలయన్స్ అన్నది వెళ్ళిందంటే కనపడుతుంది. ఆంధ్ర వరకు వచ్చేప్పటికి తెలంగాణలో కొంత తెలంగాణలో బేస్ ఉన్నా కూడా ఆంధ్రాకి వచ్చేవాడికి ఏంటంటే ఎక్కడో ఒక తన క్యాండిడేట్, బీజేపీ తరఫున క్యాండిడేట్ ని గెలిపించుకోవాలి. కాబట్టి ఈ అలయన్స్ వెళ్తున్నట్టుగా కనపడుతుంది. రేపు పొద్దున ఎందుకంటే వాళ్ళకి అవసరం ఏంటంటే వాళ్ళ టార్గెట్ 370 ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో, 370 చెప్పారో, 370 దాటాలి అంటే, 370 రీచ్ కావాలి అంటే కనుక సౌత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు చూసుంటారు కేరళలో కూడా కాంగ్రెస్ వాళ్ళంతా కూడా బీజేపీలో చేరుతున్నారని చెప్పి ఇందాకనే ఒక దగ్గర న్యూస్ ఐటమ్ కూడా చూసారు. ఏంటంటే వాళ్ళు దే వాంట్ టు క్రియేట్ బేస్ ఇన్ సౌత్ లో వాళ్ళ ప్రెసెన్స్ కావాలి. ఆ ప్రెసెన్స్ కోసం అని చెప్పేసి ఏంటంటే ఈ అలయన్స్ పెట్టుకున్నారు. ఈ అలయన్స్ పెట్టుకోవడం కేవలం ఎవరి మీదో, లేదా చంద్రబాబు గురించో లేదా జనసేన గురించో పెట్టుకున్నారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ గెలవడం ఇంపార్టెంట్. వీళ్ళు గెలుస్తారా వీళ్ళ కాదు, వాళ్ళు గెలిపించుకో. బీజేపీ పార్టీ పేరు మీద క్యాండిడేట్ గెలవాలి, అక్కడ గెలిస్తే వాళ్ళకు ఉపయోగం. దానికోసమని ఇది జరుగుతున్నది. ఖచ్చితంగా నా అంచనాల ప్రకారం ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ల వరకు ఫైనలైజ్ అయిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ నెంబర్ తక్కువ ఉంది కాబట్టి ఫైనలైజ్ అయిపోవచ్చు. కానీ జనసేన మధ్యను టీడీపీ మధ్య కుదరడమే కొంచెం సమన్వయం ఇబ్బంది వస్తుందని అనిపిస్తుంది నాకు. రైట్, ఓట్ల ట్రాన్స్ఫర్ అన్నటువంటిది ముఖ్యం. ఇప్పుడు ఇది ఇంకా సాగుతా ఉంటే ఇంకా మనకి